కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదన్నారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. భవిష్యత్తులో కూడా ఛార్జీలు పెంచబోమని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభోత్సవానికి మంత్రి గొట్టిపాటి హాజరయ్యారు. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచారన్న దుష్ప్రచారాన్ని గొట్టిపాటి రవికుమార్ ఖండించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మూలంగా ప్రజలపై భారం పడుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్యఘర్ కార్యక్రమంపై ఆసక్తి చూపాలని సూచించారు మంత్రి రవికుమార్. మేము ప్రభుత్వ అధికారంలో వాళ్ళ ప్రభుత్వ అధికారంలో దిగిపోయే లోపల వాళ్ళు సర్దుబాటు ఛార్జెస్ విపరీతంగా వేసి ఈఆర్సీకి పంపించి ప్రజల మీద భారం వేయమని చెప్పి పంపించి కామ్గా మేలకుండా ఉండాలి. అవే ఆ ఛార్జెస్ ఇవాళ కూడా పడుతున్నాయి. మా ప్రభుత్వం ఈ ఒక్క నిమిషం నేను వినాలబ్బా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2024-25 తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ప్రజల మీద భారం వేయలేదు. చెప్పేది మొత్తం కూడా ఇవన్నీ కూడా అప్పుడు గవర్నమెంట్లో వేసినాయి. 2022, 23, 23, 24 సర్దుబాటు ఛార్జెస్ ఇందా చెప్పాను, మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది ఛార్జీలు పెంచకూడదని. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం వేసిన సర్దుబాటు ఛార్జెస్ 2019 నుంచి 24 దాకా వాళ్ళు వేసిన సర్దుబాటు ఛార్జెస్ ఇప్పుడు బిల్లుల రూపంలో మీ ముందుకు వస్తుంది. ప్రజల వాల్మీకి బోయలను టీడీపీ అధినేత చంద్రబాబు